హాయ్ ఫ్రెండ్స్, ఈ డిసెంబర్ 31 లోపు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు అండ్ పాత రేషన్ కార్డు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులో ఉన్న సభ్యులు అందరూ కూడా మన రేషన్ షాప్కి వెళ్ళి ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించుకోవాలండి. సో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరాల శాఖ నుంచి కూడా మనకి ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది. గత 2.5 సంవత్సరాల నుంచి అయితే ఈ ఈకేవైసీ ప్రాసెస్ అయితే ప్రక్రియ జరుగుతుంది. అయినా కూడా ఎవ్వరు కూడా సరిగా చేయించుకుంటలేరు. ఇక్కడ డౌట్ ఏంటంటే చాలామందికి రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు చేయించుకోవాలంటే, అవును, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఆ రేషన్ దుకాణదారు దగ్గరికి వెళ్ళి ఆ చిన్న మిషన్ ఏదైతే ఈపాస్ మిషన్ ఉంటుందో ఆ ఈపాస్ మిషన్లో మనము ఫింగర్ ప్రింట్స్ అనేది వేయించుకోవాలి. వారు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు వెళ్ళి ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేయండి వాళ్ళకి, లేకపోతే వాళ్ళకు కూడా విషయం తెలుసు. ఓకేనా? ఈ రానున్న 15 రోజులు అంటే డిసెంబర్ 31 లోపే ఈ అవకాశం ఉంది. ఒకవేళ చేయించుకోకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రేషన్ సరుకులు ఏదైతే ఉంటే అవి నిలిపేస్తారు. అర్థమవుతుందా? సో కాబట్టి రేషన్ మీద బతికితేనే కొందరు వాళ్ళ జీవనం కొనసాగే స్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. మరికొందరికి ఈ వీడియో షేర్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఎక్కడికి వెళ్ళాలి మరి రేషన్ షాప్కి అంటే ఈ ఈకేవైసీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మన రేషన్ షాప్కే, ఇంకెక్కడికో కాదు, ఏదో మీ సేవ కాదు, లేకపోతే ఏదో ఆన్లైన్ సెంటర్ కాదు, ఎక్కడ కాదు, మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ దగ్గరికి వెళ్ళి, రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి విషయం. ఓకే ఉండి ఒకసారి చెక్ చేయించుకోండి. ఓకే ఉన్నదనుకోండి, హ్యాపీ. అవునా కదా? సో ఇది ఓటీపీ కొందరికి రావట్లేదు అని అంటున్నారు, లేదంటే కొందరికి బయోమెట్రిక్ ఏలు ముద్రలు సరిగా రావట్లేదు అని అంటున్నారు. కాబట్టి వీలైనంత తొందరగా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరొక పక్క ఈ కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అక్కడ మాకు డీటెయిల్స్ మొత్తానికే చూపించట్లేదు అని అంటున్నారు. అది కూడా మీరు కొంచెము రేషన్ షాప్ వాళ్ళ దగ్గరికి పోయి ప్రతిసారి అడుగుతూ ఉండాలి. ఇప్పుడు మన అవసరం మనది కదా. కాబట్టి ప్లీజ్ వెళ్ళి దయచేసి మీది ఈకేవైసీకి వచ్చిందా లేదా అని చెక్ చేస్తూ ఉండండి. వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతూ ఉండండి. ఇక్కడ మనకు ఆన్లైన్లో కూడా ఎక్కడ చెక్ చేయడానికి ఏమి ఉండదు. మీరు అనవసరంగా పొరపాటున పడి ఇక్కడికి వెళ్ళి మొబైల్లో వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని కాకుండా డైరెక్ట్ రేషన్ దారిని దగ్గరికే వెళ్ళి మీరు చెక్ చేయించుకోండి. ఓకేనా? అనవసరంగా మనకు వచ్చే ఏదైతే రేషన్ సరుకు ఉంటుందో అది ఆపేస్తారు. అండ్ దీంతో పాటుగా మనకి ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ అనేది కూడా ఈ డిసెంబర్ 31 లోపే మనం చేయించుకుంటే భారీ పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. యాక్చువల్గా వెరీ ఫస్ట్ టైం ఫ్రీగా పెట్టారు, ఎవరు చేయించుకోలే. ఆ తర్వాత 500 పెట్టారు, ఎవరు చేయించుకోలే. ఆ తర్వాత ఇప్పటికీ 1000 రూపీస్ పెనాల్టీ నడుతుంది. అయినా కూడా ఎవరు చేయించుకుంటలేరు. ఇప్పటివరకు దాదాపు 40-45% మాత్రమే అయినాయట. రిమైనింగ్ అంతా కూడా అసలు ఎవరికి తెలియట్లేదు. అండ్ అంతేకాకుండా ఇంత ఫీజు ఉంది అని ఎవరు చేయించుకుంటలేరట. ఎందుకంటే లావాదేవీలు ఎక్కువ లేవు, నాకెందుకు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. బ్యాంక్ అకౌంట్ ఉండి పాన్ కార్డు ఉండి ప్రతి ఒక్కరికి ఉన్న బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది లింక్ చేసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాబట్టి డిసెంబర్ 31 తర్వాత మరి ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ లింక్ అనేది పెనాల్టీ ఇంకొంచెం పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే, ప్రస్తుతానికైతే 1000 రూపాయలు నడుస్తుంది. ఓకే, సో మీకు తెలియకపోతే నేను ఎట్లా పెనాల్టీ మనం మొబైల్లో ఉండి లింక్ చేయాలనేది క్లియర్ కట్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా? అండ్ మెయిన్గా మనకి రేషన్ అయితే ఈకేవైసీ చేయించుకోండి. లేకపోతే వట్టిగా కార్డులు అది హోల్డ్లో పడ్డము, లేకపోతే డిలీట్ అవ్వడము, సంథింగ్ ఏదో ఒకటి జరిగితే మళ్ళీ మనకు మొదటి నుంచి తిరగాలి. ఇప్పటికే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అసలు మొత్తానికే వాళ్ళ పథకాలు అమలు అవ్వట్లేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా మెయిన్గా రీజన్ ఏంటంటే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేసినప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ అనేది సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదని చెప్తున్నారు. సో వీరు చాలామందికి, ఒక్కరు కాదు ఇద్దరు కూడా, చాలామందికి కొందరికి ఏజ్డ్ అయితే ఫింగర్ ప్రింట్స్ పోతాయి కదా. సో చాలామంది ఏంటంటే ఈ గడువును అనేది మరి కొంచెం పెంచితే బాగుండు అనేది ప్రతి ఒక్కరి మాట. కాకపోతే ఏం చేస్తారో చూద్దాం. అది 31 మార్చి వరకు తీసుకెళ్తారా మరి ఏంటి అనేది కొంచెం గడువు పెంచితేనే నా యొక్క అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ ఐటీఆర్ ఫైల్స్ ఎవరైతే చేయలేదో వాళ్ళు కూడా డిసెంబర్ 31 లోపే గత సంవత్సరం సంబంధించింది అయితే మీరు ఐటీఆర్ ఫైల్ అయితే చేసుకోండి.
ఓకే. సో ఈ విధంగా నేను ఎప్పటికప్పుడు స్కీమ్ల గురించి కావచ్చు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అండ్ మరికొందరికి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.